సో నేను హీరోయిన్ గా ఎటువంటి ఆఫర్స్ రాలేదా మీకు అని అడుగుతున్నాను. అదే వచ్చాయి, కాకపోతే చిన్న చిన్న కండిషన్స్ చిన్న కండిషన్ అని కాదు కానీ అప్పట్లో డ్రెస్సెస్ అంటే భయపడేదాన్ని నేను. చిన్న ఇప్పుడు అనుకోండి, స్టిల్ ఇప్పుడు ఇచ్చిన ఓకే రండి వేసేసుకుంటాను. అప్పుడు తెలియదు వేయకూడదేమో, ఇలా ఉండకూడదేమో, ఇది చేయకూడదేమో అనే ఒక ఆలోచనలో ఉండిపోయాను. తర్వాత తెలిసిందేగా ఇండస్ట్రీలో మీరు అన్నట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇంకా మేజర్గా ఏం చెప్పాలంటే నాకు ఎక్కువ డేస్ ఇది ఒక హౌస్ లాగా అయిపోతాం మేము. మీరు ఇప్పుడు ఎవరిని చూసినా ఒక ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ మెంబర్, అమ్మ అండమ్మ అన్న అని పిలుచు, మీరు అందరూ వరుసలతోనే పిలుచుకుంటున్నారు కదా. అలా అక్కడ ఏంటంటే 10-15 days చేసి మూవీ అయిపోతుంది, లేదంటే 2 months లో మూవీ అయిపోతుంది. పొద్దున్న వెళ్ళాలి, సాయంత్రం. ఏమో నాకు ఆ వాతావరణం అంతా నాకు అనిపించలేదు. అంటే మీరు ఆ అట్మాస్ఫియర్ ని ఓన్ చేసుకోలేకపోయినా ఇవన్నీ పక్కన పెడితే టైం అండి అంతే. ఓకే, సింపుల్. బికాజ్ ఏంటంటే ఇక్కడ సీరియల్ సెట్ లో చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 అయిపోయింది. 8 o'clock కూడా మీరు డ్రెస్ చేంజ్ లో, నేను వచ్చిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock నేను ఇక్కడికి వస్తే అప్పటి నుంచి ఇప్పటికి మీరు దగ్గర 4 బట్టలు మార్చారు. మేబీ ఇంకా సీన్స్ ఉంటే ఇంకా చేంజ్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ అయినా కానీ ఈ స్ట్రెస్ కొంచెం కూడా మీ ఫేస్ లో కనిపించట్లేదు. బికాజ్ మేబీ మీకున్న ప్యాషన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మీకున్న అవసరాల వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ మీకు బోర్ కొట్టకుండా ఏంటంటే షార్ట్లో నుంచి మీరు రూమ్లోకి వెళ్ళగానే అక్కడున్న ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఏంటంటే అక్కడ ఫ్యామిలీని మనం మర్చిపోతాం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీని మర్చిపోతున్నారు. అక్కడున్న క్యారెక్టర్స్ అమ్మ అంటున్నారు, అక్క అంటున్నారు, వాళ్ళు కూడా అలానే ఓన్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మాకు మళ్ళీ మేము ఫోన్లు చేసుకోవడం, మాట్లాడుకోవడం ఇవి కూడా ఉండవండి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం హెల్దీగా ఉంటాం. అంటే ఒకరికొకరు డిస్టర్బెన్స్ లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా మాట్లాడుకుంటూ హక్ చేసుకుంటూ. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మాత్రమే అమ్మా ఇది మా ఇలా అయిందమ్మా, ఇలా జరిగిందమ్మా, నేను అమ్మ ఉన్నాను, ఎక్కువ గాసిప్స్ మాట్లాడుకుంటాం మేమిద్దరం. అంటే వేరే వాళ్ళతో మాట్లాడడం మేమే షేర్ చేసుకుంటాం. సరోజ గారు మీరు ఆడవాళ్ళకి అదే కదా టైం పాస్, గాసిపింగ్ చేసుకుంటే. అలా కాదు, నాకు వినడం చాలా ఇష్టము, బట్ నేను ఎవరికి చెప్పను. ఓకే, ఎవరికైనా మేము ఏదైనా సీక్రెట్ చెప్పాలి అంటే మీతో చెప్పొచ్చు, నేను వేరే వాళ్ళకి చెప్పను. ఓకే, సో ఆడవాళ్ళ మాత్రం మాట్లాడు. ఆడవాళ్ళ నోట్లో ఆవగింజ కూడా నాందు అని చెప్పేసి అంటారు, బట్ మీ నోట్లో నాంతది అనమాట. చాలా ఉంటది. సో లైక్ అంటే ఇప్పుడు మీరు మూవీస్ చేశారు, అట్ ది సేమ్ టైం సీరియల్స్ చేశారు, కానీ సీరియల్స్ అన్ని కూడా హిట్ సీరియల్సే. లైక్ అంటే ఇంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు పోతున్నారు, కొత్త ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, బట్ మీకు మాత్రం అప్పటికి ఇప్పటికి క్యారెక్టర్స్ అలానే వస్తున్నాయి. ఎలా పాసిబుల్ ఇది? టచ్ వుడ్ దేవుడా, ఇలానే రాని మంచిదే కదండి వస్తే. యాక్చువల్లీ నా వల్ల ప్రొడక్షన్కి ఏమి ఇబ్బంది ఉండదు, కంపెనీకి ఏమి ఇబ్బంది ఉండదు. నేను నాకు అలా కావాలి ఇలా కావాలని ఏం చెప్పను. టైమింగ్ ఈ టైం వరకే ఉంటాను అని చెప్తాను. ఒక 1/2 hour అటు ఇటు అయినా, 9 to 9 అనేది కామన్, ఒక 1/2 hour అటు ఇటు అయినా ఇబ్బంది పెట్టను. మేబీ ఆ పాజిటివ్ దీంతో వస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అండి ఇండస్ట్రీలో? మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్? ఏం లేదండి. స్టిల్ అంటే నేను ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను, మీకు ఐడియా ఉందా లేదా? ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చెప్పారు నాకు గుర్తుంది. మేఘ సందేశం అనే సీరియల్స్ చేస్తున్నాను ప్రెసెంట్. అంతకు ముందు వరకు నా దగ్గర ఒక 5 ప్రొడ్యూసర్స్ నేమ్, 5 డైరెక్టర్స్ నేమ్స్ కూడా ఉండవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలని తెలీదు. తెలిసినా వాళ్ళు ఏదైనా అక్కడ మాట్లాడి వదిలేసి వచ్చేయడమే తప్ప వీళ్ళతో అంటే కంటిన్యూ జర్నీ చేయాలో లేదా ఇంకేది ఉండదు కదా. నా పని వెళ్ళానా, చేసుకున్నానా, వచ్చానా, అంతే. ఓకే. మా అక్క చాలాసార్లు మా ఇంట్లో దీనివల్ల నాకు క్లాసెస్ అయ్యాయి, అట్లా ఉండకూడదు, రేపు పొద్దున కలుస్తానంటే ఏమో అంటే ఏమని నెంబర్ ఇవ్వండి అని అడుగుతాము. అంటే నా ఫీలింగ్ ఏంటంటే జనరల్గా మనం అంటూ ఏమీ ప్రూవ్ చేసుకోలేదు, జస్ట్ ఆర్టిస్ట్గానే చేస్తున్నాము. దీనికే మనం నేను అది తోపు తురుము అనుకోవడం కాదు. మనకంటూ ఒక అచీవ్మెంట్ ఉండాలి. ఆ తర్వాత అంటే దాన్ని ఏమంటారు, మన కోసం అందరికీ తెలిసి వాళ్ళే మన దగ్గరకు వచ్చి అడుగుతారు అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చేట అది మళ్ళీ వేరే టాప్ అంటే పొగరు అయిపోతుంది. ఓకే, సో అప్పుడు మనం అట్లీస్ట్ రెస్పెక్ట్ చేస్తారు. ఓకే, అదే ఒక గుర్తింపు వస్తుంది అంటారు, అంతేనా? ఓకే, ఐ విల్ హెల్ప్ యూ అండి మై హూనా. ఇప్పుడు వాళ్ళే నా దగ్గరికి వస్తారంటే అది పొగరు అవుతుంది కాదు, నేనే వెళ్తాను. నాకు
ఆఫీస్ బాయ్ అని ఉండదు, లైట్ డిపార్ట్మెంట్ అని ఉండదు, వీళ్ళు వాళ్ళు నాకు అసలు ఏముండదు. ఐ నో యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. నేను అది చాలా తొందరగానే అర్థం చేసుకున్నాను. ప్రతి ఒక్కరితోనే హార్ట్ఫుల్ గా మాట్లాడతాను. పాపం ఎందుకండి ఈ అమ్మాయికి అందరూ విలన్ రోల్స్ ఇస్తున్నారు? యాక్చువల్లీ విలన్ పర్ఫార్మెన్స్ మీకు యాక్టింగ్ వచ్చే రాదా అనేది తెలిసేదే విలన్ క్యారెక్టర్స్. అవునా? అందుకే ఏదో రికగ్నైజేషన్ కూడా అంత ఫాస్ట్ గా వస్తుంది విలన్ రోల్స్ కి. ఎవరు విలన్ క్యారెక్టర్స్ కి రికగ్నైజేషన్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది. అంతే. అంటే హీరోయిన్ విలన్ అంటే హీరోయిన్ ని ఓన్ చేసుకునే దానికంటే విలన్ 10 ఎపిసోడ్లు చూసుకున్నప్పుడు అయ్యో పాపమే ఏడుస్తుంది అంటారు. అదే మేము 2 సీన్లు చేస్తే చాలు విలన్ గా రాక్షసి చూడు దీని దుంపదేగా అంటారు. సో తిని గుర్తింపుకు తొందరగా వస్తుంది, తిని కొంచెం లేట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో పడమటి సంధ్యారాగం ఎలా అనిపిస్తుంది సీరియల్? బికాజ్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు చాలా సీరియల్స్ చేశారు, ఇందులో ఎస్పెషల్లీ పార్వతి క్యారెక్టర్ చేస్తున్నారు మీరు. చాలా అద్భుతంగా వెళ్తుంది. ఒక ఇన్నోసెంట్ అమ్మాయి అనాలా, ఒక తింగరమ్మాయి అనాలా, ఒక ఏమనాలి ఈ అమ్మాయి? విలన్ అనాలా? అన్ని షేడ్స్, యాక్చువల్ అన్ని షేడ్స్ ఉంటాయండి ఈ సీరియల్లో ఉన్న బ్యూటీ. అదేనండి, ప్రతి ఒక్క క్యారెక్టర్ లో కూడా ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. నేచురల్ గా ఉంటుంది. నేచురల్ గా అంటే ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో, వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎలా ఉంటారో, అంటే మంచి లేడీస్, మంచి ఆడవాళ్ళైనా కానీ సమయాన్ని బట్టి వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా చేంజ్ అవుతాయో సేమ్ థింగ్స్ ఇక్కడ అప్లై చేస్తున్నారు. అసలు రైటర్ అంటే ఈ సీరియల్ రైటింగ్ ఇస్తున్న పర్సన్ కూడా అసలు చాలా అద్భుతంగా ఇస్తున్నారు. లేదండి, ఇది ఓన్లీ అంటే నేను ప్రొడక్షన్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. టీమ్ వర్క్ అండి, టీమ్ వర్క్. అందులో మెయిన్ మాకు ఈపీ రాజేష్ గారు అని ఉన్నారు, ఆర్కే సార్, రాధాకృష్ణ మన్నేని గారు కానీ, రైటర్స్ కానీ వరప్రసాద్ గారు అని ఉన్నారు, తర్వాత డైలాగ్ రైటర్స్, డైరెక్టర్, వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని మాకు ఇది కావాలి అని మాట్లాడుకొని ఛానల్ నొప్పించి చేసుకునేదే. అంటే అన్నీ కలుపుకొని తింటేనే ఇది అంటారు కదా, అంటే ఫుల్ మీల్స్. అట్లా అందరు కలిసి వర్క్ చేస్తారు. వాటికి ప్లస్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఆర్టిస్టులు వర్కౌట్ అయ్యారు. అంటే నా క్యారెక్టర్కి వేరే వాళ్ళని, పార్వతి క్యారెక్టర్ శ్వేత కాకుండా వేరే వాళ్ళు అయితే అసలు మేము అంటే ఎలా ఉండేదో, సమ్ జానకి గారి క్యారెక్టర్ ఎలా ఉండేదో, ఇంకొకరి క్యారెక్టర్ ఎలా ఉండేదో, అంటే ఇప్పుడు రఘురామ్ గారి క్యారెక్టర్, మా హస్బెండ్ క్యారెక్టర్, అంటే ఈ క్యారెక్టర్స్ వీళ్ళేనేమో అని పైనుంచి దేవుడు రాత రాసి పంపిస్తారు కదా, అట్లా ఉంటుంది. అంత మంచిది. నేను 3 years నుంచి వర్క్ చేస్తున్నానండి. ఏ రోజు అంటే ఈ లొకేషన్కి వస్తుంది అబ్బా ఎందుకు వస్తున్నాను అసలు ఏం లేదు, ప్రశాంతంగా వస్తాను, అందరూ పని చేసుకుంటాము, వెళ్ళిపోతాము. బట్ ఇది ఎక్కడో కొంచెం నేను ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను. పెద్ద ప్రాజెక్ట్ మీన్స్ సక్సెస్ ప్రాజెక్ట్. ఎన్నో ప్రాజెక్ట్ మనం ఇప్పుడు నేను దగ్గర 40 సీరియల్స్ చేసి ఉంటానండి. అందులో నేను ఒక 10 to 15 సీరియల్స్ హిట్ సీరియల్లో ఉన్నాను. ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.